ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ మార్చి నెలలో వచ్చేటువంటి పండగలేమిటో, శుభతిథులేమిటో, అలాగే ముఖ్యమైన రోజులేమిటో తేదీ, వారం, నక్షత్రంతో సహా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మార్చి నెల ఫాల్గుణ మాసం, చైత్ర మాసం కలిసి ఉన్న నెల. ఈ మార్చి నెల అనేది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి మొదలుకొని స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి వరకు ఈ మార్చి నెల అనేది ఉన్నదండి. ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు, తిథులు, ముఖ్యమైన రోజులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం మార్చి 1 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతం. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం, వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే. మార్చి 2 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి. మార్చి 3 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా హోళికా దహన్, అలాగే పౌర్ణమి వ్రతం. ఈరోజు వసంత పౌర్ణమిగా జరుపుకొనున్నాము. ఈరోజు విశేషంగా ఈ 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడనుందండి. అలాగే ఈరోజు శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ సత్యనారాయణ స్వామి పూజ. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. మార్చి 4 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి. ఈరోజు విశేషంగా హోలీ పండుగ జరుపుకోనున్నాము. దీన్నే వసంతోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు పూర్వభాద్ర కార్తె అనేది ప్రారంభం. మార్చి 6 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచని యొక్క సంకటహర చతుర్థి. మార్చి 8 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా రంగపంచమి. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మార్చి 10 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా శీతల సప్తమి. అలాగే ఈరోజు ప్రత్యేకత స్వామి దయానంద సరస్వతి జయంతి. మార్చి 11 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా బుద్ధ అష్టమి. అలాగే ఈరోజు షహదత్ ఈ హజరత్ అలీ. మార్చి 12 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం మూల నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ కిడ్నీ దినోత్సవం. మార్చి 13 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ రూటరాక్ట దినోత్సవం. మార్చి 14 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా మీన సంక్రమణం. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ గణిత దినోత్సవం. మార్చి 15 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా అన్నమాచార్య వర్ధంతి. అలాగే ఈరోజు పాప విమోచన ఏకాదశి. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, వరల్డ్ కన్స్యూమర్ హ్యూమన్ రైట్స్ డే. మార్చి 16 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సోమ ప్రదోష వ్రతం. అలాగే ఈరోజు ప్రత్యేకత పొట్టి శ్రీరాముల జయంతి, అలాగే జాతీయ టీకా దినోత్సవం. మార్చి 17 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా మాస శివరాత్రి, అలాగే షబీ ఖదర్. మార్చి 18 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, ఉదయం 8 గంటల 10 నిమిషముల వరకే ఉందండి. తర్వాత నుండి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు నుండి ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం. ఈరోజు అమావాస్య తిథి అనేది ఉన్నది కాబట్టి పితృతర్పణాలకు ఈరోజు చాలా మంచిది. మార్చి 19 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, ఉదయం 7 గంటల 26 నిమిషముల వరకు ఉందండి. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ పాడ్యమి తిథి అనేది చైత్రశుద్ధ పాడ్యమి తిథి కాబట్టి ఈ రోజున విశేషంగా తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పండుగను జరుపుకోనున్నాము. ఈ తెలుగు సంవత్సరాది పేరు శ్రీ పరాభవనామ సంవత్సరంగా జరుపుకోనున్నాము.
అలాగే ఈ రోజు నుండి వసంత నవరాత్రులు ప్రారంభం. మార్చి 21 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా మత్స్య జయంతి, గౌరీ తృతీయ, అలాగే ఈరోజు రంజాన్ పండగ, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవం, అలాగే ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం. మార్చి 22 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా శాలివాహన శకారంభం, అలాగే ఈరోజు చతుర్థి వ్రతం. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ నీటి దినోత్సవం. మార్చి 23 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా శ్రీ లక్ష్మీ పంచమి, అలాగే మత్స్య జయంతి, మంతని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ప్రారంభం. ఈరోజు ప్రత్యేకత భగత్ సింగ్ అమరుల దినోత్సవం. మార్చి 24 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా స్కంద షష్ఠి. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. మార్చి 26 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా దుర్గాష్టమి వ్రతం. మార్చి 27 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా శ్రీరామనవమి. ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు ప్రత్యేకత ప్రపంచ రంగస్థల దినోత్సవం. మార్చి 28 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా ధర్మరాజు దశమి పట్టాభిషేకం. మార్చి 29 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా లలిత ఏకాదశి. ఈరోజు ప్రత్యేకత పామ్ సండే. మార్చి 30 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం మకా నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సోమ ప్రదోష వ్రతం, అలాగే ఈరోజు ప్రత్యేకత అనంగ త్రయోదశి, అలాగే వామన ద్వాదశి. మార్చి 31 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు నుండి రేవతి కార్తె ప్రారంభం. ఈరోజు ప్రత్యేకత మహావీర్ జయంతి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మార్చి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన తిథులు, ముఖ్యమైన రోజులు. అన్ని విషయాలు పూర్తిగా తెలియజేశానని అనుకుంటున్నానండి. నా నెక్స్ట్ వీడియోలో మార్చి నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, సీమంతాలకు, పెళ్లి చూపులకు, అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజులేమిటో పూర్తి వివరాలు తెలియజేస్తానండి. తప్పక చూడగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.